హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను కిందకి వెళ్ళి తను అభి కోసం తీసుకున్న ఇంకొక గిఫ్ట్ తీసుకొని పైకి వస్తుంది. అక్కడ జరుగుతున్న దృశ్యం చూడగానే జాను షాక్ అయి తన చేతిలో ఉన్న వస్తువుని అలానే కిందకు వదిలేస్తుంది. ఆ సౌండ్కి తల తిప్పి చూసిన అభి అక్కడ జానుని చూసి షాక్ అయి వెంటనే తన వెనక్కి తిప్పి చూస్తే అక్కడ వల్లి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎందుకు అంతగా షాక్ అయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాను అభిని 5 minutes వెయిట్ చేయమని చెప్పి కిందకు వెళ్తుంది. అభి జానుని తిట్టుకుంటూ జాను చేసిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటాడు. అవన్నీ చూసి మేడం గారికి చాలా ప్రేమ ఉంది, కానీ కొంచెం కూడా బయటపడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనని ఎవరో వెనక నుంచి హగ్ చేసుకుంటారు. అభి అది జాను అనుకొని, ఏంటి మేడం గారు, ఇందాక నేను పట్టుకుంటే మాత్రం నన్ను తోసేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మీరుగా వచ్చి పట్టుకున్నారు. ప్రేమ ఉంటే బయటికి చెప్పాలి, అన్నీ లోపలే దాచుకోకూడదు. అయినా ఇన్ని రోజులు ఆ ప్రేమని బయటికి చూపించకుండా ఉండటానికి చాలా కష్టపడినట్టున్నావు. ఇంకా ఎన్నాళ్ళిలా నాకు దూరంగా ఉంటావు అని మాట్లాడుతూ ఉంటాడు. అభి అలా మాట్లాడుతున్నప్పుడు జాను అక్కడికి వచ్చి అభిని హగ్ చేసుకున్న వల్లిని చూసి షాక్ అవుతుంది. అభి కూడా తనని జాను హగ్ చేసుకుంది అనుకుంటాడు, కానీ అక్కడ వల్లి ఉండేసరికి అతనికి కూడా తెలీదు. అందుకే అభి కూడా అక్కడ వల్లిని చూసి షాక్ అవుతాడు. జాను అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీరు తన ప్రమేయం లేకుండా వస్తూనే ఉంటాయి. జాను అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా అలానే ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది. జాను నేరుగా రూమ్లోకి వెళ్ళి అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అంటే వల్లి చెప్పింది నిజమా? అభికి కూడా వల్లి అంటే ఇష్టమా? అందుకేనా ఇందాక ప్రేమ చూపించకుండా ఉండటం చాలా కష్టమని చెప్తున్నాడు? అంటే నేనే పిచ్చిదాన్ని, తను చెప్తున్నా వినకుండా అభి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. ఈరోజు తనకు నా ప్రేమ విషయం చెప్దామని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను, కానీ నాకు ఈ రోజే కదా అసలు విషయం తెలిసింది అని ఏడుస్తూ ఉంటుంది. జాను ఏడుస్తూ అలానే బెడ్ మీద పడుకొని ఉంటుంది. అభి కూడా కొంచెం సమయం తర్వాత రూమ్లోకి వస్తాడు. నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి జాను వైపు చూస్తాడు. అభికి జాను మొహం చూడగానే అర్థమవుతుంది తను ఎంతగా ఏడ్చి పడుకుంది అని. కానీ అభి జానుతో ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా సైలెంట్గా పడుకొని నిద్రపోతాడు. జాను అభి వచ్చినప్పటి నుంచి తనతో మాట్లాడతాడు ఏమో అని నిద్రపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. కానీ అభి కనీసం తనతో ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా అలా సైలెంట్గా పడుకోవటంతో జానుకి ఇంకా బాధగా ఉంటుంది. జాను కూడా అలానే ఏడుస్తూ ఎప్పుడో మధ్యలో పడుకుంటుంది. ఉదయం అభి కంటే ముందుగా నిద్ర లేచిన జాను అభి వైపు ఒకసారి చూసి తను ఇంకా పడుకొని ఉండటంతో అభి నిద్ర లేవకముందే ఫ్రెష్ అయి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం తర్వాత నిద్ర లేచిన అభి జాను కోసం పక్కకి చూస్తాడు. అక్కడ జాను కనిపించకపోవటంతో బాల్కనీలో వాష్రూమ్లో మొత్తం చూస్తాడు, కానీ అతనికి ఎక్కడ జాను కనిపించదు. తర్వాత అభి కూడా రెడీ అయ్యి కిందకి వస్తాడు. కిందకు వచ్చి జాను కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు, కానీ అతనికి జాను అక్కడెక్కడా కనిపించదు. జాను కోసం చూస్తుండగా అప్పుడే అక్కడికి అభి వాళ్ళ అమ్మ వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న, తొందరగా రెడీ అయిపోయినట్టున్నావు అని అడుగుతుంది. అభి థ్యాంక్ యూ మా అని వాళ్ళ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని త్వరగా మెలకువ వచ్చింది, అందుకే రెడీ అయ్యాను అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కళ్ళతోనే చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అది గమనించిన వాళ్ళమ్మ, ఎవరి కోసం వెతుకుతున్నావు? జాను కోసమా? తను బయట గార్డెన్లో ఉంటానని వెళ్ళింది, అక్కడుంటుందేమో వెళ్ళి చూడు అని చెప్తుంది.
అభి బయటకు వెళ్దాం అనుకునే టైంలో అక్కడికి వల్లి వాళ్ళమ్మ ఇద్దరూ వస్తారు. వల్లి నేరుగా అభి దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్డే బావా అని అభిని హగ్ చేసుకొని విషెస్ చెప్తుంది. వల్లి అలా చేసేసరికి అభి వాళ్ళమ్మకు కూడా కోపం వస్తుంది. వల్లి అలా విషెస్ చెప్తూ ఉండగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న జాను వల్లి అభిని అలా అందరి ముందు హగ్ చేసుకొని విషెస్ చెప్తుండటం చూసి అక్కడే ఆగిపోతుంది. అటువైపు చూసిన జాను వాళ్ళ అత్తయ్య జాను వాళ్ళిద్దరిని చూస్తూ ఉండటం గమనించి జాను బాధపడుతుందని వల్లితో ఇలా అంటుంది. వల్లి, ఏం చేస్తున్నావు నువ్వు? విషెస్ చెప్పాలంటే నార్మల్గా కూడా చెప్పచ్చు కదా, మరి ఇలా హక్ చేసుకొని చెప్పవలేదు. వాడికి పెళ్ళయింది, ఆ విషయం నీకు తెలుసు కదా. వాడికి నువ్వు కొంచెం దూరంగా ఉంటే నీకు మంచిది, వాడికి మంచిది అని చెప్తుంది. దానికి వల్లి, ఇప్పుడు నేనేమన్నా తప్పుగా చేశానా అత్తయ్య? బావకి విషెస్సేగా చెప్పాను, ఇందులో ఏం తప్పు ఉంది? అయినా నేను ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నాను అంతే. వల్లి అలా మాట్లాడుతూ ఉండగానే జాను నేరుగా లోపలికి వచ్చి వాళ్ళ పక్క నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. టిఫిన్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేసి అత్తయ్య టిఫిన్ చేద్దురు రండి అని పిలుస్తుంది. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. అప్పుడే ఇంట్లోకి వివేక్ వస్తాడు. హ్యాపీ బర్త్డే అభి అని గుమ్మం దగ్గర నుంచి గట్టిగా అరుస్తూ వస్తాడు. అభి వివేక్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తాడు. తర్వాత జాను అన్నయ్య మీరు కూడా టిఫిన్ చేద్దురు రండి అని పిలుస్తుంది. వివేక్ కూడా వాళ్ళతో వచ్చి కూర్చుంటాడు టిఫిన్ తినడానికి. జాను అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. జాను వాళ్ళ అత్తయ్య జానుతో ఇలా అంటుంది. జాను, అభికి అందరూ విషెస్ చెప్పారు, ఇంతకీ నువ్వు అభికి బర్త్డే విషెస్ చెప్పావా అని అడుగుతుంది. దానికి జాను చిన్నగా స్మైల్ ఇచ్చి ఆయనకి చాలా ముఖ్యమైన వాళ్ళు విషెస్ చెప్పారు కదా అత్తయ్య, నేను విషెస్ చెప్తే ఏముంది, చెప్పకపోతే ఏముంది అని అంటుంది. దానికి జాను వాళ్ళ అత్తయ్య, అదేంట్రా అలా అంటావు, నీ తర్వాతే కదా వాడికి ఎవరైనా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పట్టుకోవద్దు, ఎవరైనా అభికి నీ తర్వాతే. జాను ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అభి మాత్రం జానుని రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రియా కూడా వస్తుంది. అభి జాను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. జాను వెళ్ళి ప్రియాతో మాట్లాడి ప్రియాని కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రియా కూడా జానుకి తోడుగా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. జాను టిఫిన్ అందరికీ వడ్డిస్తుంది, కానీ అభికి మాత్రం తను పెట్టదు. అభికి టిఫిన్ మొత్తం ప్రియానే వడ్డిస్తూ ఉంటుంది. అభి టిఫిన్ తినుకుంటా జాను వైపే చూస్తూ ఉంటాడు. జాను అదేమీ పట్టించుకోకుండా అందరికీ టిఫిన్ పెట్టి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు పక్కనే ఏమన్నా సౌండ్స్ వినిపిస్తే సారీ.